యేసుక్రీస్తు పవిత్ర నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి అంటున్నాడు. ప్రజలు ఏ భారాన్ని మోస్తున్నారు? పాపమనే భారం, శాపమనే భారం. ఎక్కడి నుంచి వచ్చినవి ఈ భారాలు? మనిషి పాపము చేసి 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 భారాన్ని మూటగట్టుకున్నాడు. పాపము చేసినప్పుడు, పాపం అంటే అబద్ధము, మోసము, అన్యాయము, దుర్నీతి, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ కూడా పాపాలేనండి. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు మనుషులకి చాలా ఆనందంగా, హ్యాపీగా కనబడతాయి. తర్వాత క్రమేపీ ఆ పాపము శాపముగా మారి వారిని ఏడిపిస్తుంది. సంతోషముతో ఆరంభించినటువంటి పాపము చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. అందుచేత వాళ్ళు బాధపడుతూ మునుగుతుంటారు. అది మోయలేనంత భారం. చస్తే బాగుండనుకుంటారు. అయ్యో, నేనెందుకు ఇట్లా మారిపోతే, అయ్యో నేనెందుకు ఇట్లా చేసుకుంటే, అయ్యో నేనెందుకు ఈ తప్పుదోవలోనికి వెళితే, అయ్యో నేనెందుకు ఈ త్రాగుడుకు బానిస అయితే, అయ్యో నేనెందుకు ఈ పాపానికి బానిస అయితే అని ఎంత ఏడ్చినా ఆ భారం వాళ్ళ నుంచి తొలగిపోదు. ఆ భయంకరమైన భారాన్ని వాళ్ళు అనుభవిస్తూ చావలేక బ్రతకలేక జీవనం సాగిస్తుంటారు. అది ఆ పాపము అంతకంతకి అది పెరుగుతూ పెద్ద మూటలాగా తయారై వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంటుంది. ఈ భారాన్ని తట్టుకోలేని చాలామంది చేస్తున్నారు, మరణిస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, విషము త్రాగుతున్నారు, చెరువుల్లో బావుల్లో పడి చస్తున్నారు, ప్రాణానికి హాని తెచ్చుకుంటున్నారు. క్షణిక ఆవేశములు జరిగినటువంటి పాపాలు ఆరంభించినప్పుడు తీపిగా మారినా చివరికి అవి చేదు అనుభవాన్ని మిగులుస్తాయన్న సంగతి మర్చిపోయి ఆనందభరితులైనటువంటి వారు చివరకు వాటి చేత దుఃఖితులై కుములుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ మాటలు సత్యం కాదా నా దేవుని బిడ్డలారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి. ఇంతటి భారాన్ని మూట కట్టుకున్నావు, మోయలేక మూలుగుతున్నావు, దాంట్లో నుంచి బయటికి రాలేక నలిగిపోతున్నావు, విడిపించేవారు లేక ఇబ్బంది పడుతున్నావు, సహాయం చేయవారు లేక బాధపడుతున్నావు. నా కుమారుడా, నా కుమార్తె, అమ్మా, అయ్యా, గమనించు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, దేవునికి కులమత ప్రాంత భేదాలు, వర్గ భేదాలు లేవండి. దేవుడు అందరివాడు, కొందరివాడు కాదు. ఈయన సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి. నీ పాప భారమును మోయడానికి ఆయన సాదృశ్యముగా ఆయన సిలువను మోశాడు. అంటే నీ భారము నా మీద ఎత్తండి, నేను తీసుకుంటాను, నా భారాన్ని మీరు తీసుకోండి అంటున్నాడు. నా దగ్గర నీతి ఉన్నది, శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, సత్యం ఉన్నది, నెమ్మది ఉన్నది, యథార్థత ఉన్నది. ఇది నా దగ్గర ఉన్న భారం. ఈ భారం చాలా తేలికైంది, దీన్ని మీరు మోస్తారు. నా యుద్ధకు రండి, నేర్చుకోండి, ఆ భారం అంతటి నా మీద వేయండి. నేను మిమ్మల్ని కడిగి వేస్తాను, శుద్ధి చేస్తాను, పవిత్రపరుస్తాను, శాంతిని, సమాధానాన్ని ఇస్తాను. రండి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, రండి,
నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఇంకెంతకాలం మూలుగుతుంటావు అమ్మా? ఇంకెంతకాలం ఏడుస్తుంటావు సహోదరుడా? ఇంకెంతకాలం చింతిస్తుంటావు సహోదరి? ఇంకెంతకాలం వేదనతో కుమిలిపోతావు సహోదరుడా? ఇంకెంతకాలం నలిగిపోతావమ్మా? ఇంకెంతకాలం బాధపడుతుంటావయ్యా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, తన సన్నిధికి రమ్మంటున్నాడు. రండి, నా యొద్దకు రండి, రండి. నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, శాంతి సమాధానాన్ని కలిగిస్తాను, ఆరోగ్యాన్ని కలిగిస్తాను, నెమ్మది కలిగిస్తాను, మీ భారమంతటిని తొలగిస్తాను, మీ కన్నిటిని తుడుస్తాను, ఆదరిస్తాను. రండి, మీ పాపములకు క్షమిస్తాను, మన్నిస్తాను. ఇక నువ్వు పాపము చేయకండి, సత్యాన్ని గ్రహించండి, రండి అని పిలుస్తున్నాడు. ఈ సత్యాన్ని నమ్మితే నీవు ధన్యుడివే, ధన్యురాలివే. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ భారమంతటిని ఆయన మీద వేయి. నీకు సమాధానం దొరుకుతుంది, నీకు శాంతి కలుగుతుంది. యేసయ్య పాదాల చెంత మోకరిల్లి ప్రార్థన చేయి. విశ్వాసంతో దేవుడున్నాడని నమ్ము, ఆయన క్షమిస్తాడని అడుగు. నీకు సమాధానము, శాంతి దొరుకుతుంది నా దేవుని బిడ్డ. నువ్వు రక్షించబడతావు, నీ భారం తేలికవుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చూస్తావు. ఒకప్పుడు పాపంలో సంతోషాన్ని అనుభవించావు కదా, అది చివరికి శాపంగా మారి నిన్ను ఏడిపించింది కదా. ఇప్పుడు దేవుని సంతోషం, దేవుని సమాధానం నీకు అందినప్పుడు ఆనందం ఏంటో నీకు తర్వాత రుచులు అర్థమవుతుంది. ఇది తరగనిది, నిరంతరం ఉండేది, ఇది దుఃఖముగా మారది, ఆనందంగానే ఉంటుంది. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే రక్షణ పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన దేవా, సర్వాధికారి దేవా, వందనాలకు స్తోత్రాలకు అర్హుడ నీకు స్తోత్రములు తండ్రి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునంటున్నావు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు భారాన్ని భరిస్తున్నారు. వాళ్ళు సిలువ తట్టు చూసి, నీ వైపు చూసి, యేసయ్యాని పిలిచి నీ సన్నిధానం లేడ్చి పశ్చాత్తాపపడి హృదయం వారికి దయచేయి. నీవు అందరి దేవుడువు, కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమాధానం శాంతినిచ్చే దేవుడు. నీ బిడ్డల కన్నీళ్లు తుడిచి ఆదరించండి. ఎంతమంది నేను అడుగుతున్నారు, మొరపెడుతున్నారు, నీ పాదాల చెంతకు వస్తున్నారు, మోకరిల్లి అయ్యా యేసయ్యా నన్ను క్షమించని అడుగుతున్నారు. వారి భారమంతటి తొలివేయండి. శాపం నుండి, పాపం నుండి, రోగం నుండి, వ్యసనం నుండి, దురాత్మ బంధ కముల నుండి విడిపించి వారికి రక్షణ భాగ్యం దయచేయి. వారి కన్నీటి తూర్చి ఆదరించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.